నిత్య జీవ సన్నిధి టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా ప్రేమపూర్వక వందనమన్నాను తెలియజేసుకుంటున్నాము. మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యం ద్వారా మీ వద్దకు ఈ రీతిగా రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. ఈ దినపు వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రముల దేవా, ఈ దినమున ప్రభు ఈ రీతిగా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడిన దాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. అటు రీతిగానే ప్రభు నాయన మమ్మల్ని ప్రభు తండ్రి నీ వాక్యమును ప్రభు ఇంట కృప చూపించిన దాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వాక్యం వివరించుకునబోచుండగా నీవే ప్రభు నీ సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మ తండ్రి నీవే మాతో మాట్లాడమని ఈ యొక్క రాకడకై ప్రభు తండ్రి సిద్ధపరిచిన మమ్మల్ని ప్రభు అనేకులను సిద్ధపరిచి కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకను పొందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇది నా వాక్య ధ్యానాంశం కోసము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనముల్లో వారి సంతానమైన మిమ్మును నీటి వలె ఏర్పరచుకొనెను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఈరోజు వాక్య ధ్యానాంశం ఏంటంటే హృదయ సున్నతి. వాక్య ధ్యానంలో కనుక మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి మరి కనాను దేశంకు తీసుకుని వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి బయలుదేరినటువంటి పెద్దవారైనటువంటి వారందరూ కూడా వారు చేసినటువంటి అవిధేయమైన క్రియలను బట్టి వారు అరణ్యంలో రాలిపోతారు. మరి ఎవరైతే ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరినటువంటి చిన్నపిల్లలు వారందరూ కూడా పెద్దవారై 20 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా వారి పెద్దవారైనప్పుడు మోషే వారికి మరి ఒకసారి ఉపదేశించడానికి ఆ ధర్మశాస్త్రమును దేవుడు సినాయి కొండ మీద ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం గ్రంథం అంతటినీ కూడా ఆ ఆజ్ఞలను అంతటినీ కూడా మరొకసారి ఆ ఇశ్రాయేలులకు చెప్పుకుంటూ కూడా వెళ్తున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి మాటలు. ఈ మాటల్లో కనుక మనం చూసుకున్నట్లయితే, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. అవిధేయులుగా మీరు ఉండవద్దు. మీరు ఎలాగ ఉండాలి అంటే దేవునికి విధేయత కలిగి ఉండాలి. మీ హృదయమునకు మీరు సున్నతి చేసుకోవాలి అనేటువంటి మాట పాత నిబంధన గ్రంథంలోనే మనకి కనపడుతూ ఉంటుంది. అసలు సున్నతి అనేటువంటి విషయాన్ని బట్టి మనం కొద్ది మాటలు మనం నేర్చుకుందాం. అసలు సున్నతిని మరి దేవుడు ఎందుకోసమై ఇశ్రాయేలీయుల జనాంగంలో దేవుడు ప్రవేశపెట్టారు, ఒకసారి ఆ వాక్య భాగాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. ఆది కాండము 17వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని వచనములు కనుక మనం ధ్యానం చేసుకున్నట్లయితే, మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. ఆది కాండం 17వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ దేవుడు అబ్రహాముతో చేస్తున్నటువంటి నిబంధన. అబ్రహాముకు దేవుడు మరి నిబంధన చేసి, నిన్ను నీ పిల్లలను కూడా నేను ఇంకా వృద్ధిలోని తీసుకుని వస్తాను, నీకు నేను కుమారుని దయచేస్తాను, ఆకాశ నక్షత్రముల వలె నీ యొక్క పిల్లలు ఉంటారనేటువంటి మాటను కూడా చెప్తూ వారిని నేను దీవిస్తాను. నీవు పరదేశిగా ఉన్నటువంటి ఈ కనాను ప్రాంతం అంతటినీ కూడా వారికి నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను, మీతో నేను నిత్య నిబంధన చేస్తున్నాను అనేటువంటి మాటను, గొప్ప విలువైనటువంటి వాగ్దానంను కూడా అబ్రహాముకి ఇస్తూ, మీకును నాకును కూడా ఇది నిబంధనకు మరి సూచనగా ఉంటుంది కనుక సున్నతి, మీలో ప్రతి మగవాడు కూడా సున్నతి పొందాలని చెప్పేసి, అప్పుడే పుట్టినటువంటి మగవాడైతే 8వ దినమున సున్నతి పొందాలనేటువంటి మాటను కూడా చెప్తూ దేవుడు మరి పెట్టినటువంటి ఒక నిబంధనలో ఒక సూచనే సున్నతి.
అనగా ఇశ్రాయేల్లో వారందరూ కూడా మగవారందరూ కూడా ఏం పొందాలి అంటే గోప్యాంగ చర్మమున సున్నతి చేసుకుని దేవుని వారము, మేము దేవుని వారము, దేవుని ప్రజలము, దేవునికి సమర్పణ కలిగినటువంటి ప్రజలం అనేటువంటి ఆ సూచన నిమిత్తమైనటువంటి ఆ కార్యం అనేటువంటి చేయాలని దేవుడు చెప్పారు. దాని ఉద్దేశం ఏంటంటే వారు దేవునికి సమర్పణ అయినటువంటి జనులు, దేవుని యొక్క విధానముల్లో వారు నిలవలసినటువంటి జనులు, దేవునికి వారు పూర్తిగా సమర్పించుకున్న వారు అనేటువంటి ఉద్దేశంలో వారు ఉండాలి. అయితే వారు బాహ్యమున సున్నతి చేసుకుంటూ ఉన్నారు, కానీ వారి హృదయం అయితే ఎలాగున్నదంటే సున్నతి లేని, అనగా లోకస్తులు ఏ రీతిగా అయితే మరి దేవుని ఎరుగని ప్రజలు ఏ రీతిగా అయితే ఉంటారో ఆ రీతిగా ఉండను బట్టి ఇశ్రాయేల్ అందరూ కూడా అవిధేయమైన కార్యములు చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు వారికి ఇంకా విషదపరుస్తూ ఏమంటున్నారంటే మీరు హృదయ సున్నతి పొంది ఉండాలి అనేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నారు. ఇదే మాట ద్వితీయోపదేశ కాండంలో మరొకసారి మనం ఒకసారి చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 6వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. దేవుడే మీ హృదయమునకు సున్నతి చేస్తారు. మీరు ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క కట్టడలు అనుసరించి వారిగా దేవుడు మిమ్మల్ని కోరుకుంటారు. మీ హృదయమునకు దేవుడు సున్నతి చేస్తారనేటువంటి ఈ ప్రవచన వాక్యమును కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. కాలక్రమేణా మనం చూసుకున్నట్లయితే వారు దేవునికి లోబడని వారిగా, దేవునికి అనేకమైన అవిధేయమైన కార్యములు చేస్తూ మరి శిక్షణ కూడా కొని తెచ్చుకుంటారు, బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు. నూతన నిబంధనలో ఉన్నటువంటి మనకు కూడా ఇదొక దృష్టాంతములుగా రాయబడి ఉన్నాయి. మనము కూడా మరి ఏ రీతిగా ఉన్నాం, బాహ్యమును చేసేటువంటి కార్యములు దేవుని ప్రజలము అని అనేకులు అనటానికి మన బాహ్య కార్యములు కారణముగా ఉన్నాయేమో, కానీ మన అంతరంగ మరి హృదయము, మన అంతరంగ మనస్సు, మన అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు, మనం ఎవరికి నిబద్ధత కలిగి ఉన్నాం, లోకమునకు నిబద్ధత చూపిస్తూ ఉన్నామా, లేకపోతే దేవునికి నిబద్ధత కలిగి దేవునికి మరి సమర్పణ కలిగి జీవిస్తూ ఉన్నామా, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. హృదయమునకు సున్నతి లేకపోతే మన యొక్క మరి జీవితంలో మనం ఎన్ని పనులు దేవుని కొరకు చేసినా దేవుని దృష్టిలో మనం దేవుని వారమే కాము. అసలు నూతన నిబంధనలో దేవుని యొద్దకు రావాలి అంటే మారు మనస్సు అనగా హృదయ సున్నతి అనేటువంటిది ఉండాలి. మన హృదయంలో ఒక మార్పు అనేటువంటిది ఉండాలి. లోకం మీద ఉన్నటువంటి ఆశలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. హృదయ సున్నతికి కొంతమంది డెఫినేషన్లో కొన్ని మాటలు చెప్పారు. వాటిని కనుక మనం ఒకసారి తెలుగులో కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్గా దేవునికి సమర్పణ కలిగి ఉంటాం. ఒక రాడికల్ చేంజ్ అనేటువంటిది మన హృదయంలో రావాలనగా ఒక చాలా మరి పరిపూర్ణమైనటువంటి మరి లోకమునకు వేరుగా ఉన్నటువంటి మార్పు రావాలి. ఇదివరకు లోకములు ఉండేటువంటి మనం, లోకములో ఉండేటువంటి ఆ వ్యసనములన్నీ అనుభవిస్తూ సంతోషించిన మనము, లోకమును పీల్చుకుంటూ లోకమును అనుభవిస్తూ భయంకరంగా సంతోషిస్తూ ఉన్నటువంటి మనము వాటిని విడిచిపెట్టి అసహించుకునేటువంటి స్థితిలోనికి మన హృదయం మార్చబడాలి. దేవుని వైపునకు మన హృదయం మార్చబడాలి. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన స్థితిలో మనము జీవించడానికి ఇష్టపడాలి. ఈ హృదయ మార్పునే హృదయ సున్నతిగా మనం అనుకోవచ్చు. ఈ హృదయ సున్నతి దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవుని వాక్యము చేత మన పాప హృదయములన్నీ కూడా బయలుపరచబడినప్పుడు మన పశ్చాత్తాపంతో దేవుని వద్దకు వచ్చి ఆయనను నిజరక్షకునిగా అంగీకరించి ఆయన మార్గమునకు మన జీవితమును సమర్పణ చేసుకున్నప్పుడు, ఆయన మార్గమును నడుచుటకు మన నిశ్చయత కలిగి ఉన్నప్పుడు మన హృదయం మార్చబడతా ఉంది. పరిశుద్ధాత్మతని మన హృదయాన్ని మారుస్తారు. అప్పుడు మన యొక్క ఆధారం అంతా కూడా ఆయనే ఉంటారు. మన ప్రతి విషయంలో కూడా, ప్రతి సమస్యలోనూ కూడా ఆయన వైపే మనం చూస్తాము. ఈ హృదయ మార్పు మనకుందా? ఈ రోజున ఈ హృదయ పరివర్తన మనకు ఉందా? ఈ హృదయ సున్నతి మనకుందా? ఈ హృదయ సున్నతి లేకుండా దేవుని వారం అని చెప్పుకుంటూ, దేవుని పనులు చేసుకుంటూ, దేవుని వారమే, దేవుని సేవకులమే, దేవుని విశ్వాసమే అని ఎంత గట్టిగా చెప్పినా, ఎంత గట్టిగా పనులు చేసినా మనము దేవుని వారం కాము. మనం కనుక చూసుకున్నట్లయితే
పాతాళమట పాపము ఎవరైతే చేస్తుందో వారిని పట్టుకున్న వాక్యంలో ఉంది. మనలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఈ లోక కార్యములు, మనం ఎన్ని పనులు క్రీస్తు కొరకు చేసినా, ఎన్ని పనులు మనం చేస్తూ క్రీస్తు వారం అని చెప్పుకున్నా పాతాళం నిర్ణయిస్తారు. మనలో కనుక హృదయ పరివర్తన లేకుండా, హృదయ సున్నతి లేకుండా మనం దేవుని వారం అని చెప్పుకుంటూ మన క్రియలన్నీ కూడా లోకానుసారంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా పాతాళం అనేటువంటిది దాన్ని విడగొడుతుంది. ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి స్థితులన్నీ కూడా ఆ పాతాళం వైపు వెళ్తాయి. కానీ పరలోక రాజ్యం వైపు మనం అడుగులు ఏమాత్రం వెళ్ళవు. గనక దేవుడు చెప్తున్నాడు, హృదయ సున్నతి కలిగి మనము ఉండాలి. వాక్యం చదువుకున్నట్లయితే ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకున్నట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. ప్రవక్త అయిన ఇర్మీయా గారు మరి ఆయన కాలంలోనే మందిరం అనేటువంటిది భయంకరంగా నాశనం అవడం ఆయన చూస్తారు. ఆయన ఓ పక్కన ప్రవచనం చెప్పుకుంటూ ఇశ్రాయేలు ప్రజల పట్ల మరి కన్నీరు కార్చు ప్రవక్త వలె గోజాడుతూ, దేవుని పక్షముగా గోజాడుతూ ఏడుస్తూ మరి ఆ ప్రజల వైపునకు ఆయన యొక్క వర్తమానము ఆయన చెప్పినప్పుడు ఎవరు కూడా మాట వినరు. ఆయన కాలంలో ఆయన కూడా బాధపడతారు. ఆయన కూడా మరి అనేకమైన శ్రమల పాలు చేస్తారు. అయినప్పటికీ దేవుని వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిన ఆయన కాలంలోనే శిక్ష అనేటువంటిది రావడం వారు చూస్తారు. ఆయన చెప్పిన ప్రవచనం ఆయన కళ్ళ ముందే నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు మరి విలాప వాక్యం మనం చూస్తాం. కన్నీరు కారుస్తూ ప్రవక్త అయినటువంటి ఇర్మీయా గారు ఆ ప్రవచనములన్నీ కూడా రాస్తూ ఉంటారు. ఆయన చెప్పుచున్న మాట జనులను హెచ్చరిస్తూ, అవిధేయులై అనగా ఫుట్ నోట్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే, మీ హృదయములకు ఛేదన సంస్కారము చేసుకొనడి అని ఉన్నది. అనగా మీ హృదయమునకు సున్నతి చేసుకోండి. మీరు ఏం చేస్తూ ఉన్నారు? దేవుడు ఏం చెప్తా ఉన్నారు? విగ్రహారాధన చేయొద్దని దేవుడు చెప్తా ఉన్నారు. అన్యాయం చేయవద్దని దేవుడు చెప్తా ఉన్నారు. వ్యభిచార కార్యములు చేయొద్దని దేవుడు చెప్తా ఉన్నారు. మీకు ఎంతో విలువైన శ్రేష్టమైనటువంటి ఈ కనాన దేశమును అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానమును బట్టి, పితరులకు చేసిన వాగ్దానమును బట్టి మీరు మరి వేయలేనటువంటి ఆ యొక్క ఫలములను, ఆ యొక్క చెట్ల ఫలములను మీరు అనుభవిస్తూ ఉన్నారు. మీరు కట్టలేనటువంటి గృహంలో మీకు దేవుడు ఇచ్చారు, మీ పితరులకు ఇచ్చారు. మీరు ఈ కాలంలో ఏం చేస్తూ ఉన్నారంటే దాని యొక్క విలువను తెలుసుకొనకుండా ఇష్టానుసారమైన కార్యములు చేస్తూ ఉన్నారు. జాగ్రత్త కలిగి ఉండండి, హృదయ సున్నతి కలిగి ఉండండి అని చెప్పేసి ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ కాలంలో మనకు దేవుడు ఇటువంటి మాటనే చెప్పాలనుకుంటున్నారేమో. ఒకవేళ దేవుడు ఇచ్చినటువంటి మరి ఆ యొక్క ఆశీర్వాదములను బట్టి, మన యొక్క మరి పితరులు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యములను బట్టి, విశ్వాసమును బట్టి కూడా దేవుడు ఒకవేళ వారి విశ్వాసం బట్టి మనల్ని దీవిస్తూ ఉంటే, మనల్ని వృద్ధిలోనికి తీసుకుని వస్తూ ఉంటే, విశ్వాసమును విడిచిపెట్టి భయంకరమైన లోక కార్యంలో మునిగి తేలుతూ ఉంటున్నాం మేము. భయంకరమైనటువంటి ఈ లోక కార్యంలో మునిగి తేలుతూ అటొక కాలు ఇటొక కాలు వేసే వారిగా ఉంటున్నామేమో. దేవుని ప్రజలుగా చలామణి అవుతూ దేవునికి అయిష్టమైన కార్యంలో ఉంటున్నామేమో. దేవుని యొక్క విశ్వాసపు విలువను అర్థం చేసుకోనకుండా, దేవుడిచ్చిన ఆశీర్వాదములకు దాని విలువను అర్థం చేసుకుండా భయంకరంగా దాన్ని అనుభవిస్తూ కూడా దేవుణ్ణి లెక్క చేయలేని వారముగా ఉంటున్నామేమో. దేవుడు మనతో కూడా ఇటు రీతిగా మాట్లాడినై ఉంటారు. మన హృదయమునకు సున్నతి కావాలి. హృదయ సున్నతి అనేటువంటిది లేని వారు ఎంత మరి స్థితిలో ఉన్నప్పటికీ, ఎన్ని కార్యములు చేసినప్పటికీ భయంకరమైన పాప శిక్షకు లోపడాలి. ఎందుకంటే మారు మనసు లేకుండా మరి దేవుని రాజ్యములే నీవు చూడలేవనేటువంటి మాటను కూడా దేవుడు చెప్తా ఉన్నారు. కనుక ఈ ఇర్మీయా గ్రంథంలో కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట హృదయ సున్నతి. నీ హృదయము మరి సరిగా లేదు దేవుని ఎదుట. ఈరోజు నా హృదయం దేవుని ఎదుట సరిగా లేనట్లయితే మనం సరి చేసుకోవాలి. మరి అనేకమైన పాపంలో పడిపోతూ ఉన్నామేమో, సరి చేసుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధ రక్తముతో మనం కడుక్కోవాలి. సిలువ ధ్యానముల కాలంలో అనేకమైన సంఘములు ఆచరిస్తూ ఉన్నటువంటి కాలంలో ఉన్నాం. అయితే సిలువ ధ్యానములు ఒకవేళ మనం ఉన్నట్లయితే సిలువను మనం ఒకసారి తలంచుకోవాలి. ప్రభు యొక్క శ్రమల కాలముల్లో ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ
ఆయన శ్రమల్లో ఏ రీతిగా ఆయన నలిగి ఉన్నారు. మరి దేవుడై ఉండి కూడా, దేవునితో సమానమైనటువంటి మహిమ కలిగి ఉండి కూడా ఆయన ఎంతగా తగ్గించుకుని ఆయన వేదన బాధ, ఆయన శరీరమును చీల్చిన, ఆయన యొక్క చేతుల్లో మేకులు కొట్టిన, కాళ్ళలో మేకులు కొట్టిన, ఆయన ఎముకలు కనబడేటట్లు ఆయన యొక్క శరీర మాంసం అంతటినీ కూడా కొరడాలతో కొట్టి నేల మీద పారవేస్తున్నా సరే ఆయన మన కోసము దాన్ని భరించారు. మన రక్షణ కోసం, మన హృదయ సున్నతి కోసము ఆయన వాటిని ఓర్చుకున్నారు. ఆయన సిలువను ధ్యానించేటప్పుడు, ఆయన సిలువను చూస్తున్నప్పుడు, ఆయన రక్తమును చూస్తున్నప్పుడు, కాంచబడిన రక్తమును చూస్తున్నప్పుడు మన హృదయము మరి ఏ రీతిగా ఉన్నది? ఒకవేళ కఠినమైపోతుందేమో, ఇంకా కఠినమైపోతూ దేవుడు నా కొరకు మరి సిలువలో ఉన్నారు, నేను ఏమాత్రం ఆయనకి లోపల అవసరం లేదనేటువంటి కఠినమైన జీవితంలో ఉన్నట్లయితే జాగ్రత్త. దేవుడు ఇచ్చేటువంటి సమయం, మారు మనసుకే దేవుడు ఇచ్చేటువంటి సమయం బహు కొద్ది కాలమే. దానికి కూడా ఒక సమయం అనేటువంటిది ఉన్నది. ఆ సమయం అయిపోయిన తర్వాత మనం ఎంతగా ఏడ్చినా, మనం ఎంతగా మొరపెట్టినా మనకి సమయం ఉండదు. భయంకరమైనటువంటి శ్రమల కాలం మన కోసం వేచి ఉంటాయి కనుక దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాటలు హృదయ సున్నతి. మన హృదయం పరివర్తన కావాలి. అనగా లోకములో మునిగి తేలుతున్నటువంటి మనము, లోకపు ఆశల్లో మునిగి తేలుతున్నటువంటి మనము దేవుని వైపునకు, సిలువ వైపునకు తిరిగి ఆయన కాచినటువంటి రక్తమును, ప్రభువా నా పాపములన్నీ సన్నిధిలో ఒప్పువేసుకుంటున్నాను, నీ పరిశుద్ధ రక్తం చేత నన్ను కడుగు అన్నట్లయితే దేవుడు కడిగి వేస్తారు. పాత నిబంధన గ్రంథంలో అయితే మరి బలి అర్పించిన తర్వాత వారి పాపములన్నీ కూడా కప్పివేయబడతాయి. కానీ నూతన నిబంధన కాలంలో ఉన్న మనకైతే ప్రభు క్రీస్తు యొక్క రక్తము మన పాపములు కడిగి వేస్తూ ఉంది, మన పాపముల మీద జయమిస్తూ ఉంది. ఆ పాపములను, ఆ భయంకరమైనటువంటి ఆశలను విడిచిపెట్టేటువంటి శక్తిని కూడా ప్రభు అయిన క్రీస్తు రక్తం మనకి ఇవ్వగలుగుతుంది. ఈ రోజున అటువంటి జయ జీవితంలోనికి మనం రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. వాక్యం చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. నూతన నిబంధన కాలంలో, సంఘం వృద్ధి అవుతున్నటువంటి కాలంలో కొన్ని తప్పుడు మరి మాటలు కూడా, మరి తప్పుడు సిద్ధాంతములను కూడా కొంతమంది సంఘంలోకి తెచ్చినప్పుడు వాటిలో ఒక సిద్ధాంతం ఏంటంటే, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి విశ్వాసులైన వారు ఖచ్చితంగా ధర్మశాస్త్రమును కూడా అనుసరించాలనేటువంటి ఒక తప్పుడు సిద్ధాంతంను వారు తెచ్చినప్పుడు పౌలు దాన్ని బలముగా దాన్ని ఎదుర్కొంటూ కూడా మాట్లాడినటువంటి మాటల్లో రోమీయులకు రాసిన పత్రికలోను, అలా గలతీయులకు రాసిన పత్రికలోను కూడా కొన్ని మాటలు మనం చదువుకునవచ్చు. పౌలు వాటి యొక్క విషయమే చెప్తున్న మాట ఏమిటంటే, సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే కానీ. సున్నతి అనేటువంటి దేవుడు పెట్టిన ఉద్దేశం ఏంటంటే, దేవుని ప్రజలుగా వారు ఉండాలని, దేవునికి ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలని. భూలోకం అంతట్లో నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, ఎందుకంటే మీరు నాకు యాజకులుగా ఉండాలి. యాజకుడు అంటే మరి ఆ కాలంలో మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఉండాలి. మనుషుల పాపముల విషయమై మరి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ కూడా వారిని దేవుని వైపు తిరగడానికి ఒక ప్రత్యేకమైన స్థితిలో ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి యాజకుడు. అటువంటి రీతిగా యాజకులుగా నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఇప్పుడు ప్రపంచం అంతటికి సువార్త మీ ద్వారా నేను ఇవ్వాలని ఆశపడుతున్నానని చెప్పినప్పుడు వారు ఆ నిబంధనలో నిలవలేకపోతారు. ఇప్పుడు దేవుడు క్రైస్తువులన్న ప్రతి ఒక్కరిని కూడా, క్రీస్తుని ఎవరైతే విశ్వసించున్నారో వారందరినీ కూడా యాజకులుగా, రాజులైన యాజక సమూహములుగా మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వాగ్దానం లేనటువంటి మనకి, దేవుడే లేనటువంటి మనకి, మరి భయంకరమైనటువంటి పాపంలో పడిపోయిన మనలను దేవుడు రక్షించి మరి నూతన వస్త్రములు ఇచ్చి దేవుడు ఇప్పుడు ఆయన సువార్తను ప్రకటించమని చెప్తా ఉన్నారు. కనుక సున్నతి అనేటువంటిది మరి హృదయ సంబంధమైనదే ఉండాలి. ఒకవేళ బాహ్యమున సున్నతి పొందుకుని మీరు ఏం చేస్తున్నారంటే, ఓ ఇశ్రాయేలులారా ఇంకా భయంకరమైన పాపంలో మీరు నిలిచున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఎవరైతే తప్పుడు సిద్ధాంతమును చెప్తున్నారో వారిని వారిస్తూ కూడా మరి ఆయన సరిచేస్తూ చెప్పినటువంటి మాటలు. అలాగే వాక్యం చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి
వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అనేకమైనటువంటి యూదులు కూడా యేసు ప్రభు వారి కాలంలో, బాప్తిస్మిచ్చి యోహాను గారి కాలంలో కూడా మేము అబ్రహాము సంతానం, మేము అబ్రహాము యొక్క మరి పిల్లలమై ఉన్నామనేటువంటి గొప్ప మాటలు వారు చెప్పినప్పుడు యోహాను గారు చెప్తారు, ఈ రాళ్ల వలన కూడా దేవుడు పిల్లలను పుట్టించగలడు. వారి యొక్క అతిశయం అంతా కూడా మేము సున్నతి కలిగిన వారము, మేము అబ్రహాం పిల్లలము, మోషే యొక్క శిష్యులము, ధర్మశాస్త్రం కలిగి ఉన్నామని వారు చెప్పుకుంటున్నారు. కానీ వారు చేసే క్రియలన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవిగా, ఇష్టమైనవిగా ఉన్నవి కనుక మరి పౌలు గారు చెప్తూ ఉన్నారు, మనము క్రీస్తు సంబంధులమైతే, మనము విశ్వాసముగా మరి యేసు ప్రభువును అనుసరిస్తూ వారమన్నట్లయితే ఆ పక్షమందు మనము కూడా అబ్రహాము యొక్క కుమారులమవుతాం. మరి వాగ్దాన ప్రకారం మనం వారసులమై ఉన్నామనేటువంటి మాటను కూడా ఆయన చెప్తారు. అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే అది సరిపోతుంది, సున్నతి అవసరం లేదనేటువంటి మాటను కూడా చెప్తారు. ఏ సున్నతి కావాలి అంటే శరీర సున్నతి కాదు, కానీ హృదయ సున్నతి, హృదయ మార్పు. అనగా దేవునికి మనము ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉండటము, ప్రత్యేకమైన వారముగా దేవుని కొరకు మనం ప్రత్యేకపరచుకోవడం. ఆనాటి కాలంలో నాసీలు అనేటువంటి వారు కూడా పాత నిబంధన కాలంలో ప్రత్యేకమైనది వారుగా దేవునికి సమర్పించుకుంటూ వారు జీవించేటువంటి వారు. అటువంటి పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండటము, అలాగే దేవునికి మనము డెడికేటెడ్గా మనం సమర్పణ అవ్వడం, మనము దేవుని కొరకే, దేవుని పని కొరకే, మనం ఏ పనిలో ఉన్నా సరే దేవుని కొరకు సమర్పణే, ఆయన చిత్తంలో మన పనులన్నీ కూడా చేయడానికి ఇష్టపడము, ఇదే హృదయ సున్నతి. అలాగే మన యొక్క ట్రస్ట్, మన ఆధారం అంతా కూడా దేవుడై ఉండటం. అనేకులు అనేకమైన వాటిని ఆధారం చేసుకుంటూ వారి సొంత ఆలోచనలను బట్టి, సొంత క్రియలను బట్టి, ఆ ఇన్స్టింక్ట్ని బట్టి కూడా, హృదయ ఇన్స్టింక్ట్స్ని బట్టి కూడా వాళ్ళు ప్రవర్తిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అటువంటి జీవితము మనం జీవించకూడదు. కానీ విశ్వాసయుక్తముగా దేవుని చిత్తంలో ఉన్నటువంటి కార్యముల కొరకే మనం దేవుని సన్నిధిలో గోచాడాలి, ప్రత్యేక మనసులో ఉండడానికి ప్రయాసపడాలి. పాపంలో పడుతున్నా లేస్తూ దాన్ని జయించేటువంటి ఆశ కలిగి ఉండాలి. అటువంటి ఆశ లేనట్లయితే హృదయ మార్పిడి మనలో ఏ రీతిగా వచ్చినట్లు, హృదయ సున్నతి మనలో ఏ రీతిగా వచ్చినట్లు. అలాగే గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో కూడా 13వ వచనంలో పౌలు గారు చెప్తా ఉన్నారు, 12 నుంచి చదువుకున్నట్లయితే, శరీర విషయము అందు చక్కగా అగపడు గోరువారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండాటకు మాత్రమే సున్నతి పొందవాలని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు. తాము మీ శరీరం విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవాలని కోరుచున్నారు. అయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. ఇటువంటి హృదయ సున్నతి మనం కలిగి ఉండాలి. మనకు లోకములో సిలువ వేయబడి ఇక లోకము నాలో లేదన్నట్టుగా మనం దాన్ని విడిచిపెట్టుకుంటూ దేవుని మార్గం వైపు అడుగులు వేయటమే హృదయ సున్నతి. ఇటువంటి హృదయ సున్నతి కలిగిన వారముగా మనం ఉన్నామా? దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన స్థితిలో, ప్రత్యేకమైన వారముగా, పరిశుద్ధమైనటువంటి వారముగా మనము జీవించగలటము, అలాగే దేవునికి సమర్పణ అయి ఉండటము. దేవా, నేను చేయి పనులన్నీ కూడా నీకు సమర్పిస్తున్నాను, నీ యొక్క మార్గంలో, నీ చిత్తంలో ఉన్నట్లు సహాయం దయచేయమని. అటు రీతిగానే మన యొక్క విశ్వాసము, మన యొక్క నమ్మిక అంతా కూడా దేవుడై ఉండటం, మన ఆధారం అంతా కూడా దేవుడైన. నా యొక్క సొంత తలంపుల మీద కానీ, సొంత ఆలోచన, సొంత జ్ఞానం మీద కానీ, నాకున్న శక్తిని బట్టి, నీవు నాకు ఇచ్చిన సమస్తమైన వాటిని బట్టి నేను ఆధారం చేసుకోవట్లేదుగా, నిన్ను మాత్రమే నేను ఆధారం చేసుకున్నాననేటువంటి గొప్ప సంపూర్ణ విశ్వాసము ఈరోజు మనలో ఉందా? దేవుడు అటువంటి వాటి విషయమై మన హృదయంను ఒకసారి చూస్తూ ఉన్నారు. ఒకవేళ మన హృదయం సున్నతి లేకుండా లోకమ కార్యంలో ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని సన్నిధికి వద్దాం. ఇప్పుడే మన హృదయమును దేవుని సన్నిధికి సమర్పించుకుని హృదయ సున్నతి కలిగిన వారమై రాకడకు సిద్ధపడదాం. అటువంటి గొప్ప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవ, ఘనమైన తండ్రి, ఇదమున ప్రభువా తండ్రి, కొద్ది మాటలు హృదయ సున్నతి విషయమై ప్రభు మీరు మాకు నేర్పించి ఉన్నారు. అవును ప్రభు, ఇశ్రాయేలు ప్రజలతో నీవు మాట్లాడిన మాటలు ప్రభు ఈ రోజున మాతో కూడా మాట్లాడుచున్నావు. మా హృదయం నాకు సున్నతి అవసరము. మా హృదయం ప్రభువా తండ్రి మరి ఘోరమైన వ్యాధి కలిగిందని ప్రభువా తండ్రి వాక్యం రాయించున్నావు. మా హృదయం మేము నమ్మకుండా నీ మాటనే నమ్ముకునే స్థితిని కలిగి ఉంటా కృప చూపించండి. అనేకులు వారిని నమ్ముకుంటూ, వారి యొక్క హృదయం నమ్ముకుంటూ పాపంలో పడిపోతూ ఉన్నారు. మా హృదయంలో ఉన్న పాపమును గ్రహించి వాటిని ప్రభువా నీ యొక్క పరిశుద్ధ రక్తము చేత శుద్ధి చేసి
మామూలను ప్రభువా తండ్రి నీ యొక్క మార్గంలో మరి నిత్య మార్గంలోకి నడిపించమని వేడుకొంచున్నాము. అలాగే నాయన ప్రభువా హృదయస్మృతి కలిగిన వారమై ఈ అంచె కాలంలో మరి రాకడ సూచన అనేకమైనవి జరుగుతున్న కాలంలో మేము ఉన్నాము కనుక నీ రాకడకు సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి అనగా బతిమాలి వేడుకను పొందుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. మరొకసారి నిత్యజీవసినదైన టీవీ ప్రోగ్రాంను వీక్షిస్తున్న మా ప్రియ సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మా ప్రేమపూర్వక వందన మరణాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ మరణాత.